మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. కదా అవును, ఈ ఆర్థోపెడిక్ సబ్జెక్ట్లో పోస్చర్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారని చెప్పి విన్నాను నేను. అవును సార్. పోస్చర్స్ ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, డూస్ డోంట్స్? సో పోస్చర్ అనేది మనం ఏ పని చేస్తున్నా కూడా దాన్ని ఒక పోస్చర్ అని అంటాం. సో ఉదాహరణకు నేను సర్జరీ చేసినప్పుడు కూడా ఎక్కువసేపు ముందరకు వంగి ఆపరేట్ చేయడం కూడా నా పోస్చర్కి మంచిది కాదు. సో అలాంటిది మనం చేసే ప్రతి పని కూడా పోస్చర్ మీద డిపెండెంట్. మనము ఇంట్లో కూర్చున్నప్పుడు సోఫాలు ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్, అవి ఏంటి చాలా హైట్ తక్కువగా ఉంటాయి. మనం కూర్చున్నప్పుడు మన హిప్ జాయింట్ ఇంకా నీ జాయింట్ రెండు ఉంటాయి కదా. ఎప్పుడైనా సరే హిప్ అనేది కొద్దిగా ఎత్తుగా లేదంటే హిప్ అండ్ నీ జాయింట్ ఈ రెండు కూడా ఒకటే లెవెల్లో ఉండేలా చూసుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్. దీంతోపాటు చైర్లో కూర్చున్నప్పుడు మనం పూర్తిగా వెనక్కి జరిగి కూర్చోవాలి. బ్యాక్ సపోర్ట్ కంప్లీట్గా తీసుకొని దాంతోపాటు ఆర్మ్ రెస్ట్ సపోర్ట్ ఇది కూడా కంప్లీట్గా తీసుకొని కూర్చోవాలి. సో ఇంకొకటి ఏంటంటే మన ఈ కొత్తగా వచ్చే చైర్స్, కొత్తవని కాదు, ఈ చైర్స్లో బ్యాక్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది. మనం వెనక్కి బెండ్ అయ్యి చేసేలాంటివి ఉంటాయి. సో బెండ్ అవ్వకుండా దాన్ని ఫిక్స్ చేసుకోవడం అనేది బ్యాక్కి ఎప్పుడైనా సరే మంచిది. క్లినికల్ చైర్స్ కూడా వచ్చాయి కదా. అవును సార్. సో అవి ఏంటంటే మన బ్యాక్ షేప్కి అవి మౌల్డ్ అవుతాయి. సో దానికి ఏంటంటే అది కూడా మంచి బ్యాక్ సపోర్ట్ ఇస్తాయి. అవి యూజ్ చేయడం కూడా మంచిదే. అంటే పోస్చర్స్ అంటే ఒక మనిషి నిద్ర లేచినప్పటి నుంచి పనుకునేంత వరకు పెద్ద దశలో డిఫరెంట్ పోస్చర్స్ ఉంటాయి కదా. అవును సార్. సో మార్నింగ్ టు నైట్ మనం ఏ టైమ్స్లో ఎటువంటి పోస్చర్స్లో ఉండాలి, మనం ఎలా ఉండకూడదు? ఓకే, సో ఫస్ట్ థింగ్ పోస్చర్ మెయింటైన్ చేయాలి అంటే మన బ్యాక్ని సపోర్ట్ చేసే కండరాలు మజిల్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా ఉండాలి. సో ఎప్పుడైనా కూడా పడుకొని నిద్ర లేచి మంచం నుంచి దిగేటప్పుడు మనం ఒక సైడ్కి తిరిగి ముందు కాళ్ళు కిందకి పెట్టి తర్వాత చెయ్యి సపోర్ట్ తోటి పైకి లేవడం, దీంతో స్టార్ట్ అవుతుంది నార్మల్ పోస్చర్ అనేది. నెక్స్ట్ మనం బండి నడిపేటప్పుడు టూ వీలర్ అనుకోండి, కొంతమంది ఏంటి ఒక సైడ్కి కూర్చుంటారు, ఒక చెయ్యి పైకి ఉంటుంది. ఇలా కాకుండా మనకి మనమే కాన్షియస్గా సెంటర్లో కూర్చోవడం, రెండు చేతులు ఈక్వల్గా పెట్టుకోవడం, బ్యాగ్ ఉంటే బ్యాగ్ స్ట్రాప్స్ కూడా రెండు సైడ్స్ ఈక్వల్గా ఉండేలాగా పెట్టుకోవాలి. లేదంటే ఒక సైడ్కి వెయిట్ లాగి ఈ ఇంబ్యాలెన్స్ వచ్చేస్తుంది, పోస్చర్ ఇంబ్యాలెన్స్. సో ఆ పోస్చర్ కరెక్ట్ చేసుకోవాలి. కార్లో కూర్చున్నప్పుడు కూడా అంతే, సీట్లో కంప్లీట్గా బ్యాక్ జరిగి కూర్చోవాలి, కరెక్ట్ హైట్ మెయింటైన్ చేసుకోవాలి. కాల్ ముందుకి వెనక్కి మన లెగ్ లెంగ్త్ని బట్టి ఎగ్జాక్ట్ లెంగ్త్ అనేది సెట్ చేసుకోవాలి. దీంతోపాటు మనం రిక్రియేషన్ అంటే ఇంట్లో ఖాళీ టైంలో చేసేది టీవీ చూడడము లేదంటే మొబైల్ చూసుకోవడము. సో మొబైల్ చూసుకునేటప్పుడు చాలామంది ఏం చేస్తారు, తల ఇలా కిందకి వెళ్ళిపోతుంది, పుస్తకం చదివేటప్పుడు కిందకి వెళ్ళిపోతుంది. సో అది అనేది చాలా తప్పండి. సో నెక్లో పోస్చర్ అనేది పాడైపోతుంది. సో ఫోన్ చూసుకున్నా కూడా పైకి పెట్టుకునే చూసుకోవాలి. నెక్స్ట్ టీవీ చూసినా కూడా ఇందాక చెప్పినట్టు లోతుగా కిందకు ఉండే చైర్స్లో కాకుండా నార్మల్ హైట్ నార్మల్గా ఉండే చైర్స్ వాటిలో కూర్చుంటే మన పోస్చర్ అనేది ఎప్పుడైనా సరే బెటర్గా ఉంటుంది సార్. అంటే మన డైనింగ్ సిస్టమ్ ఉంటుంది కదా. అవును, ఆ డైనింగ్ సిస్టమ్ కూడా పోస్చరే కదా. అవునండి. అది ఎలా ఉండాలి, ఆ సిస్టమ్, ఆ పోస్చర్ ఎలా ఉండాలి? మన హైట్ అనేది డైనింగ్ టేబుల్ హైట్ మన ఎల్బో, మన చెయ్యి హైట్ వచ్చేలాగా ఉండాలి సార్. బాగా ఎక్కువ ఎత్తుగా ఉన్నా కూడా మనం ముందుకు వంగడం అనేది ఇబ్బంది అవుతుంది. సో డైనింగ్ టేబుల్ అనేది మన ఎల్బో హైట్కి ఉండేలా చూసుకోవాలి, లేదా దాన్ని బట్టి చైర్స్ని హైట్ మార్చుకోవాలి. కింద కూర్చొని తినడం అనేది ఇంతకుముందు ఎక్కువ మంది చేసేవాళ్ళు, ఇప్పుడు జనాలకి కుదరక చేయట్లేదు. అది దట్ ఈస్ వెరీ గుడ్, మన హెల్త్ పర్మిట్ చేస్తే. కింద కూర్చొని తినడం అనేది అది సజెస్టబులా? అవునండి, అంటే మోకాళ్ళ నొప్పులు లేదా సివియర్ బ్యాక్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు డెఫినెట్లీ చేయకూడదు. లేదు ఇలాంటివి ఏం ప్రాబ్లమ్స్ లేవు అంటే కనుక కింద కూర్చొని తినడం అనేది ఎప్పుడైనా మంచిదే. ఇప్పుడు మన బాత్రూమ్స్ కూడా ఇండియన్ బాత్రూమ్స్ తర్వాత ఫారెన్ అమెరికన్ వస్తున్నాయి కదా, అవి వాటిపైన కూడా చర్చ జరుగుతుంది కదా. అవును. సో దాన్ని ఎలా చూడాలి? సో మన వెస్ట్రన్ టైప్ టాయిలెట్కి ఇండియన్ టాయిలెట్కి డిఫరెన్స్ ఏంటంటే మనం కింద కూర్చున్నప్పుడు స్క్వాట్ అంటాం, కింద కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే మనం తొడలో వెళ్ళి అబ్డోమెన్ మీద కొంత ప్రెషర్ పెట్టి మనం ఎక్కువ స్ట్రెయిన్ చేయకుండా మోషన్ బయటకు వచ్చేలాగా అది న్యాచురల్గా ఉంటుంది. వెస్ట్రన్ టాయిలెట్లో మనకు ఆ సౌలభ్యం లేదు. సో మనం ఎక్కువ స్ట్రెయిన్ చేయాల్సి వస్తుంది. కాకపోతే ఏంటంటే చాలామందికి ఇప్పుడు ఏజ్ అడ్వాన్స్ అయినప్పుడు మోకాళ్ళ నొప్పులు కానీ లేదా ముందుకు వంగలేక స్పైన్ ప్రాబ్లమ్స్ కానీ ముందే వేరే ఏమైనా సర్జరీస్ అయినప్పుడు కానీ వాళ్ళు చెయ్యలేరు. సో దానికి ఆల్టర్నేటివ్ ఇంకొకటి లేదు, వెస్ట్రన్ టాయిలెట్ మాత్రమే యూజ్ చేయాల్సి వస్తుంది. శరీరాన్ని మోసే పార్ట్ ఏది ఇంపార్టెంట్ పార్ట్? శరీరం బరువు మొత్తాన్ని మెయిన్గా మోసేది స్పైన్ అండి, మన బోనీ స్పైన్. ఆ స్పైన్ రెండు కాళ్ళకి ఈక్వల్గా ఎస్ఐ జాయింట్ అంటాం, సాక్రోఇలియాక్ జాయింట్. ఆ రెండు రైట్ లెఫ్ట్ జాయింట్స్ ద్వారా కాళ్ళలోకి ఆ వెయిట్ ట్రాన్స్మిట్ అవుతుంది. సో అక్కడి నుంచి మోకాళ్ళకి అండ్ ఫైనల్గా యాంకిల్స్ మన మడమ దగ్గరికి ఈ వెయిట్ అనేది ట్రాన్స్మిట్ అవుతుంది.
అంటే ఈ బరువు నడుస్తున్నప్పుడు కానీ, బరువు ఏమో మెట్లు ఎక్కుతున్నప్పుడు కానీ, నడుస్తున్నప్పుడు కానీ, దిగుతున్నప్పుడు కానీ బరువు అంతా మోకాళ్ళ పైన మోకాళ్ళ మీద పడుతుంది, పడుతుంది, హిప్ జాయింట్ మీద పడుతుంది, కూర్చున్నప్పుడేమో స్పైన్ల స్పైన్ మీద మీద పడుతుంది. పడుతుంది. మరి ఇలా మోకాళ్ళ నొప్పులు రాకుండా, మోకాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు రాకుండా, అలాగే స్పైనల్ కార్డ్కి ఎటువంటి ఇబ్బంది రాకుండా సర్జరీలు, ట్యాబ్లెట్లు, హాస్పిటల్ అనేవి చూడకుండా ఉండాలంటే ఎటువంటి జీవన విధానం ఉండాలి? ఫస్ట్ థింగ్ అండి, సెడెంటరీ లైఫ్ స్టైల్ని ఎప్పుడైనా సరే అవాయిడ్ చేయాలి. మనం యాక్టివ్గా ఉండాలి, ఎంత నడిస్తే అంత మంచిది. సో కొంతమందికి మోకాళ్ళు అనేవి తొందరగా అరుగుతాయి, కొంతమందికి లేట్గా అరుగుతాయి, కొంతమందికి అసలు అరగవు. అది వాళ్ళ కాన్స్టిట్యూషన్ బట్టి, వాళ్ళ జెనెటిక్స్ని బట్టి ఉంటుంది. కానీ మనం ఎంత ఎక్కువ ఎక్సర్సైజ్ చేస్తే మన ఎముకలు అంత స్ట్రాంగ్గా ఉంటాయి. ఎంత ఎక్కువ వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజ్ చేస్తే అంత బోన్ యొక్క డెన్సిటీ, ఎముకల డెన్సిటీ అనేది పెరుగుతుంది. సో వాకింగ్ అనేది ఎప్పుడైనా చాలా అవసరం. ఇది మోస్ట్ ఈజియెస్ట్ ఎక్సర్సైజ్, అన్నిటికంటే సులభంగా చేయగలిగేది. రెండోది, మోకాళ్ళకి సెపరేట్గా ఎక్సర్సైజెస్ ఉంటాయి, కానీ అదేంటంటే నొప్పులు లేనప్పుడు స్పెసిఫిక్గా చేయాల్సిన అవసరం లేదు. అంటే వాకింగ్లో కూడా బ్రిస్క్ వాక్ ఉంది, మామూలుగా ఐడిల్ వాక్, ఇలా రకరకాల వాక్స్ ఉన్నాయి కదా. ఏ వయసులో ఎటువంటి వాక్ సజెస్ట్ చేస్తారో, లేకపోతే ఏదైనా ఐడియల్ వాక్ ఏమన్నా ఉందా మీరు రికమెండ్ చేసేది? సో ఐడియల్గా ఎప్పుడైనా సరే మన శరీరం మనకి చెప్తుందండి మనకి ఏది ఐడియల్లో. మనకి మనమే ఫోర్స్ చేసుకొని చేయడం అనేది ఎప్పుడు కరెక్ట్ కాదు. సో మనం వాక్ చేసేది మన బాడీకి తెలుస్తుంది. నార్మల్గా నడిస్తే ఏమి ఇబ్బందులు లేకుండా నార్మల్గా ఉంది. దాని తర్వాత కొన్నాళ్ళ నార్మల్ వాక్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ బ్రిస్క్ వాక్కి వెళ్ళాలి. బ్రిస్క్ వాక్ చేసినప్పుడు ఏం ఇబ్బంది లేదనుకోండి, లేదంటే మోకాళ్ళ నొప్పులు కానీ, బ్యాక్ పెయిన్స్ కానీ, మజిల్స్ సోర్నెస్ అంటాం, మజిల్స్ కంట్రోల్ నొప్పులు కానీ ఇవేం లేవు అనుకోండి, అది ఇంకొన్నాళ్ళు చేసి ఇంకొంచెం జాగ్కి కానీ రన్కి కానీ మనం వెళ్ళొచ్చు. ఈ మధ్యలో మన బాడీ కనుక నొప్పులు ఉన్నాయి, కొంచెం నాకు ఇబ్బందిగా ఉందని మనకే తెలిసిపోతుంది. అప్పుడు ఏం చేస్తాం, మళ్ళీ బ్యాక్ స్టెప్ తీసుకోవాలి. సో మనం ఏ ఎక్సర్సైజ్ చేయాలనేది మన శరీరమే మనకు చెప్తుంది. మన శరీరం చెప్పేదాన్ని వింటూ, మన బాడీ మనకిచ్చే సంకేతాన్ని తెలుసుకుంటూ, ఎక్కడైతే అటు ఈజీగా, తేలిగ్గా, హాయిగా ఉంటుందో అదే చేయాలంట. అదే చేయాలి. గ్రాడ్యువల్గా దాన్ని చేసుకుని ఆ మజిల్స్ అనేది బిల్డప్ చేస్తే కొంతకాలానికి, అట్ ఎ టైం కాకుండా కొంతకాలానికి ఏంటంటే నెక్స్ట్ స్టెప్ ట్రై చేయొచ్చు మనం. సో రన్నింగ్ అండ్ స్విమ్మింగ్ని ఎలా చూడాలండి? స్విమ్మింగ్ అనేది చాలా మంచి ఎక్సర్సైజ్ అండి మన స్పైన్తో పాటు మోకాళ్ళకు కూడా. ఎందుకంటే మోకాళ్ళ నొప్పులు, మోకాళ్ళ అరుగుదల ఉన్నవాళ్ళు వాకింగ్ చేయలేరు. బాడీ వెయిట్ అంతా మోకాళ్ళ మీద పడినప్పుడు ఏమవుతుందంటే ఆ అరుగుదలకి ఎక్కువ నొప్పి వస్తుంది. సో వాళ్ళకి స్విమ్మింగ్ లేదా పూల్ వాకింగ్ అంటాం, స్విమ్మింగ్ పూల్ లోపల నడవడం. సో వీటితోటి మోకాళ్ళ మీద నుంచి వెయిట్ అనేది ఆఫ్లోడ్ అవుతుంది. సో ఆ ఎక్సర్సైజెస్ వాళ్ళకి చాలా మంచివి. నార్మల్గా కూడా చేయడం అనేది అది ఇట్ ఈస్ అ వెరీ గుడ్ ఎక్సర్సైజ్. దాంతోపాటు రన్నింగ్ అనేది యూజువల్గా మనము ఎవరితో అసోసియేట్ చేస్తామంటే ఫిట్గా, యంగ్గా ఉన్న వాళ్ళతో. కాకపోతే మనము ముందు నుంచి శరీరాన్ని అడాప్ట్ చేసుకొని మనం ఎంత వయసులోనైనా రన్నింగ్ అనేది చేసుకోవచ్చు, కానీ కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి. ఇప్పుడు యోగాసనాలు, సూర్య నమస్కారాల విషయానికి వస్తే ఏరోబిక్స్ కొన్ని ఉన్నాయి కదా,